ఎకనామిక్ సర్వే ఎలా చదవాలి? ఎందుకంటే ఎకనామిక్ సర్వే అనేది ఒక 300-400 పేజీలతో ఉండేటటువంటి ఒక భారీ పుస్తకం. అండ్ హౌ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ హ్యావ్ టు స్టడీ ది ఎకనామిక్ సర్వే. సో ఎకనామిక్ సర్వే చదవడానికి పద్ధతులు ఒక 10 రకాల అంశాలు చెప్తాను. ఫస్ట్, అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సర్వే. ప్రతి ఎకనామిక్ సర్వేలోనూ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. జనరల్గా ఉండేటటువంటి స్టాండర్డ్ స్ట్రక్చర్ ఏంటంటే, ఈ దీంట్లో ప్రతి సంవత్సరం ఫస్ట్ చాప్టర్ కంపల్సరీగా ఓవర్ వ్యూ ఆఫ్ ద ఎకానమీ అని ఉంటుంది. తర్వాత సెక్టోరల్ అనాలిసిస్ ఉంటుంది. సెక్టోరల్ అనాలిసిస్ అంటే అగ్రికల్చర్ పరిస్థితి ఏంది, ఇండస్ట్రీ పరిస్థితి ఏంది, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇటువంటి అంశాలన్నీ ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. అగ్రికల్చర్కి ఒక యూనిట్, ఇండస్ట్రీకి ఒక యూనిట్, ఆ సర్వీసెస్కి ఒక యూనిట్, ఇట్లా. తర్వాత ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ మీద ఒక యూనిట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ సెక్టర్ అండ్ గ్లోబల్ కాంటెక్స్ట్ అనేది ఒక యూజువల్గా కవర్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక కంపల్సరీగా ఉండేది కీ ఎకనామిక్ ఇండికేటర్స్. సో ఇట్లా మీరు ఈ వీటన్నిటిని చూసినప్పుడు ఫోకస్ ఆన్ ద కీ హైలైట్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఈచ్ సెక్షన్. ప్రతి సెక్షన్లో కొన్ని బాక్స్ ఐటమ్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లోనూ ఆ బాక్స్ ఐటమ్స్లో ఉన్నటువంటి అంశాల మీద ఫోకస్ చేయండి. సో మిగతా అంశాలు తెలుసుకునే ముందు వీ హ్యావ్ ఎన్ అనౌన్స్మెంట్. టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లోనూ ఉంటుంది. సో దీని ఆధారంగా సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులకి స్కాలర్షిప్ ఇచ్చి 28th ఏప్రిల్ నుంచి క్లాసులు ఉంటాయి. డైలీ మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు, సాయంత్రం 4 o'clock వరకు. 8 to 9:30 ఏమో పేపర్ 2 ఉంటుంది, 10 to 11:30 పేపర్ 3 ఉంటుంది, 11:30 to 1 పేపర్ 4 ఉంటుంది, అండ్ తర్వాత 2 to 4 PM ఏమో పేపర్ 1 ఉంటుంది. ఇవి హైబ్రిడ్ క్లాసులు, అంటే ఆన్లైన్ ఉంటాయి, ఆ క్లాస్ రూమ్ ఉంటుంది, ఎలా అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్కి ఒక ప్రాపర్ మెటీరియల్, ప్రతి యూనిట్ మీద ఒక 100 పాయింటర్ మెటీరియల్స్ ఇస్తాం. సిలబస్ కంప్లీషన్ 6 monthsలో జరుగుతుంది 100%. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. దీనికి ఈ స్కాలర్షిప్ టెస్ట్కి అటెండ్ అవ్వాలంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, యూజ్ ద సమ్మరీస్ అండ్ కీ టేక్అవేస్. ప్రతి చాప్టర్ మొదటి పేజీలో కంపల్సరీగా ఫస్ట్ పేజీలో మనకి సమ్మరీస్ ఉంటాయి ఆర్ కీస్ ఉంటాయి, కీ టేక్అవేస్ అని ఉంటాయి. సో వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఓవరాల్గా సమ్మరీ మీద ఆ చాప్టర్కి సంబంధించినటువంటి సమ్మరీ చదవడం ద్వారా ఆ 20-30 పేజీల్లో ఉండేటటువంటి ఆ చాప్టర్లో చాప్టర్ని ఒక పేజీలో అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పించేదే సమ్మరీ. ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఎకనామిక్ సర్వే తీసుకుంటే, ఇండియాస్ ఎకానమీ షోడ్ రెసిలియన్స్ విత్ గ్రోత్ ఎక్స్పెక్టెడ్ టు రీబౌండ్ టు 6.5% డిస్పైట్ ది గ్లోబల్ ఛాలెంజెస్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది. సో ఇటువంటి అంశాల మీద క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ప్రధానంగా ఇంపార్టెంట్ నెంబర్స్ కానీ, గ్రోత్ రేటు, ఇన్ఫ్లేషన్, ఫిజికల్ డెఫిసిట్, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి. మూడో పాయింట్, క్రియేట్ నిమోనిక్స్ ఫర్ ద కీ డాటా. డాటా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అంటాం. పర్టికులర్గా పాలిటీలో అయితే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం, ఎకానమీలో అయితే స్టాటిస్టికల్ డాటా గుర్తుపెట్టడం కష్టం. కాబట్టి మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయాలంటే కొన్ని నిమోనిక్స్ తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్ గ్రోత్ రేట్, ఇండియాస్ గ్రోత్ రేట్ ప్రొజెక్టెడ్ ఎట్ 6.5% ఇన్ 2025 అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. నిమోనిక్ దానికి ఏం చేసుకోవాలి, 25 to 6.5 అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 25 అనేదేమో 2025, ఆ సంవత్సరంలో ఎకనామిక్ గ్రోత్ రేట్ 6.5% పెరుగుతుంది. 25 to 6.5 అనేది మీరు ఆ చాప్టర్ దగ్గర ఈ నిమోనిక్ రాసుకుంటే మళ్ళీ చదివినప్పుడు, రివిజన్ చేసినప్పుడు ఈజీగా గుర్తొస్తుంది. అలా మరో ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ రేట్ గురించి, సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ ఎట్ 5.2% అని ఒక ఆస్పెక్ట్ ఇచ్చారు. నిమోనిక్స్ దీనికోసం ఏం చేయాలి, 5.2% ఇన్ఫ్లేషన్ గురించి ప్రైస్ పుష్, కాస్ట్ క్రష్ అని ఒక పదాన్ని తయారు చేసుకుని అక్కడ పెట్టుకున్నారనుకోండి, ఆ నిమోనిక్ మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ పాయింట్, ఫోకస్ ఆన్ ద ట్రెండ్స్ అండ్ ద థీమ్స్. అంటే ఒక ధోరణులు, దృక్పథాలు, వీటి మీద ఫోకస్ చేయండి. అంటే పోస్ట్ పాండమిక్ రికవరీ, సస్టైనబిలిటీ, ఫిజికల్ పాలసీ, ఇటువంటి అంశాల మీద 2025 ఎకనామిక్ సర్వేలో ఫోకస్ చేయడం జరిగింది. అంటే పాండమిక్ ముగిసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి చెప్పారు, అలాగే ఫిజికల్ పాలసీ రివైవల్ గురించి చెప్పారు అక్రాస్ పీరియడ్ ఆఫ్ 5 years. అంటే 2020 నుంచి 25 మధ్య కాలంలో ఏ రకంగా భారత ఆర్థిక వ్యవస్థ మారుతూ వస్తుంది, రికవర్ అవుతూ వస్తుంది అనేది. సో ఆ రకంగా వీటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా
ఇటువంటి ట్రెండ్స్ మీదనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. 2025 మేలో జరగబోయే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఇటువంటి అంశాల మీద క్వశ్చన్ జరుగుతారు. 5th పాయింట్, క్రియేట్ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ ద డేటా పాయింట్స్. సో ఈ డేటా పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోండి. ఇటువంటి ఇక్కడ పిక్లో కనబడుతున్నటువంటి డేటా పాయింట్స్, ఫ్లాష్ కార్డ్స్ అన్నమాట. అంటే సపోజ్ దీనికోసం ఒక ఉదాహరణ, వాట్ ఈజ్ ఇండియాస్ జీడిపి, ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ 2025 అని ఒక కార్డు ఫ్రంట్ సైడ్లో రాసుకుంది, వెనకాలేమో 6.5% అని దానికి సంబంధించిన ఆన్సర్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఫ్యాక్ట్ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఈ 6th పాయింట్, రిలేట్ టు ద రియల్ వరల్డ్ ఈవెంట్స్. అంటే ఈ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి దీన్ని లింక్ చేసుకుని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, సపోజ్ 2025 ఎకనామిక్ సర్వేలో ఎకనామిక్ రికవరీ పోస్ట్ కోవిడ్-19 అనేటటువంటి అంశం ఉంది. అండ్ ద యుఎస్ టారిఫ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. సో ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో టారిఫ్లు యుగం నడుస్తుంది. ఆ టారిఫ్ల నేపథ్యంలో మరి కోవిడ్-19 రికవరీ కుదురుతుందా లేదా అనేటటువంటి పర్స్పెక్టివ్లో కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే 7th పాయింట్, రివ్యూ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ద ఇనిషియేటివ్స్. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఫోకసింగ్ ఆన్ స్పెసిఫిక్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఎగ్జాంపుల్, ఆత్మనిర్భర్ భారత్, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇది 2 రకాల స్కీములు ఉన్నాయి. సో ఇటువంటి స్కీముల గురించి మీరు బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ఫీచర్స్ అడుగుతారు, బేసిక్ ఫీచర్స్, కోర్ కాంపోనెంట్ అడుగుతారు అన్నమాట. తర్వాత 8వ పాయింట్, యూజ్ విజువల్స్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్స్ టు రిమెంబర్, టు మెమరైజ్ దిస్ థింగ్స్. అంటే ఎకనామిక్ సర్వే చదివినప్పుడు అందులో కొన్ని చార్ట్లు, ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నట్టుగా చార్ట్లు ఉంటాయి, గ్రాఫ్లు ఉంటాయి, ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటాయి. మీరు కూడా సొంతంగా ఇన్ఫోగ్రాఫిక్ తయారు చేసుకోవచ్చు, మీ నోట్స్లోనే తయారు చేసుకోవచ్చు. జీడిపి గ్రోత్ రేట్ ఓవర్ ది పాస్ట్ డికేడ్, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి. సో ఇటువంటి అంశాలకు సంబంధించి సొంతంగా మీరు కొన్ని మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోవడం, ఇటువంటి వాటి ద్వారా మనకి రివిజన్ స్పీడ్గా అవడానికి అవకాశం ఉంటుంది. 9వ పాయింట్, రెగ్యులర్ రివిజన్ అండ్ డిస్కషన్. రివైజ్ ఫ్రీక్వెంట్లీ అండ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద కీ డేటా పాయింట్స్. సో మనకి ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ఇలాంటి అంశాల మీద, అంటే ఎకనామిక్ సర్వే మీద కూడా టెస్ట్ సిరీస్ పెడతాం కాబట్టి మీకు దాని మీద ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. డిస్కస్ ది సర్వే విత్ ద పీర్స్, కొలీగ్స్ డ్యూరింగ్ ది స్టడీ గ్రూప్స్ టు సాలిడిఫై యువర్ అండర్స్టాండింగ్. మీరు జనరల్గా మొత్తం అన్ని చాప్టర్లు చదివేయడం ప్రతి ఒక్కరు చదువుతారు కాబట్టి మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, లేకపోతే మీ టీచర్లతో కానీ, మీ మెంటార్స్తో కానీ, మీ ఎవరితో అయినా సరే దీంట్లో ఉన్నటువంటి అంశాలని, సర్వేలో ఉన్నటువంటి అంశాలని డిస్కస్ చేయండి. తద్వారా మనం ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని మెరుగుపరుచుకోవచ్చు, బాగా చదివిన దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అండ్ 10th పాయింట్ ఏంటంటే, స్టే అప్డేటెడ్ ఎవ్రీ టైం. ఎకనామిక్ సర్వేలో లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. ఎకనామిక్ సర్వే అయిపోయిన తర్వాత, అంటే ప్రజెంట్ చేసిన తర్వాత బడ్జెట్ కూడా ప్రజెంట్ చేస్తారు. సో ఆ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి, ఆ తర్వాత ఆర్బీఐ సంబంధించిన రిపోర్ట్లు వస్తుంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు మన ఎకనామిక్ సర్వేలో ఉండే ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ సంవత్సరం ఎగ్జామ్ రాసినా ఆ సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్ సర్వే చదివి గుర్తుపెట్టుకోవడానికి ఈ 10 పాయింట్లు మీకు ఉపయోగపడతాయి. సింపుల్గా మరొకసారి మనం చదువుకున్నటువంటి 10 పాయింట్లని సూక్ష్మంగా నేర్చుకోవాలి. కీ టేక్అవేస్ ఏంటి దీంట్లో? ఫోకస్ ఆన్ ద కీ థీమ్స్, అంటే లైక్ సెక్టోరల్ పర్ఫార్మెన్స్, ఫిజికల్ పాలసీ, గవర్నమెంట్ రిఫార్మ్స్. నిమోనిక్స్ వాడండి, ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించండి. కీ డేటా పాయింట్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. విజువలైజ్ ద డేటా, అంటే మీరు చదువుతున్న దాన్ని చార్ట్ల రూపంలో, గ్రాఫుల రూపంలో, మైండ్ మ్యాప్స్ రూపంలో తయారు చేసుకోవడం ద్వారా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ కనెక్ట్ విత్ ది కరెంట్ అఫైర్స్, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్గా మారుతున్నటువంటి అంశాలని ఆధారంగా చేసుకుని ఆ ఎకనామిక్ సర్వేలో ఉన్న అంశాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ పద్ధతుల ద్వారా మీరు ఎకనామిక్ సర్వే చదవడమే కాదు, ఎలా చదవాలనే పాయింట్లు కూడా ఈ 10 అంశాల్లో చెప్పాను. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా దీంట్లో చెప్పాను. సో కాబట్టి ఈ అంశాల ఆధారంగా మీకు ఎకనామిక్ సర్వే ఆధారంగా కూడా ఒక టెస్ట్ ఉంటుంది, అంటే టెస్ట్ సిరీస్లో భాగంగా ఉంటుంది. సో దీనికోసం మన గ్రూప్ 2 క్లాసెస్ కానీ, లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ జాయిన్ అవ్వచ్చు. దీనికోసం రాయితీ పొందాలనుకుంటే 27వ తారీఖున జరగబోయే స్కాలర్షిప్ టెస్ట్ రాయండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.